శ్రీమతే నమః. పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర గొడవ జరిగింది కదా, అమ్మవారి ఆలయాన్ని కూల్చేశారు కదా. దానికి సంబంధించి ప్రవచనకారులని ఆడిపోసుకుంటున్నారు. అలాగే ఈ ఆలయం వెనుక జరుగుతున్న కుట్ర ఏంటి, అసలు ఎవరున్నారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్కడ ఆలయాన్ని కూల్చేసింది ఎవరు, ప్రవచనకారులు అక్కడికి రావాలా, వాళ్ళ బాధ్యత ఏంటి, ఇవన్నీ పూర్తిగా ఈ వీడియో ఉంటే మనకు అన్ని విషయాలు అర్థమైపోతాయి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈరోజు మనతో పాటు తనికెళ్ల సత్య రవికుమార్ గారు ఉన్నారు. ఈయన విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర క్షేత్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఆయన సేవలు 40 సంవత్సరాలుగా ఆయన సేవలు మనకి అందిస్తున్నారు. ఈ విజయవాడలో హైందవ శంఖారావం జరిగింది కదా, మనందరికీ గుర్తే ఉండే ఉంటుంది. అది ఆ హైందవ శంఖారావానికి ఈ సత్య రవికుమార్ గారు కన్వీనర్ గా ఉన్నారు. ఈ రోజు మనకి దేవాలయాలకి సంబంధించి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి కదా, మనకి కూడా ఆ అనుమానాలన్నింటినీ మనం ఏదైతే అడగాలి అని అనుకుంటున్నామో ఆ ప్రశ్నలన్నింటినీ మీ తరపున నేను రవికుమార్ గారిని అడగాలని ఈ రోజు మన ఛానల్ కి ఆయన్ని విచ్చేయమని నేను ఆయన్ని కోరగా, నా అభ్యర్థనని ఆయన అంగీకరించి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి మన ఛానల్లో ఆయన వచ్చారు. మనందరం ఒకసారి ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ విషయంలోకి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఇప్పుడు మొన్న పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర గొడవ జరిగింది కదండి, అసలు అది ఏంటండి, ఏం జరిగిందండి అక్కడ? హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పెద్దమ్మ తల్లి దేవాలయం అనేక దశాబ్దాలుగా అక్కడ సేవలు అందుకుంటోంది, పూజలు అందుకుంటోంది అమ్మవారు. ఇటీవల బోనాల ఉత్సవాలు కూడా వైభవంగా అక్కడ నిర్వహణ చేయడం జరిగింది. అయితే కొంతమంది రాజకీయ నాయకులు, బడా నాయకుల యొక్క దృష్టి ఆ స్థలమే పడడంతో ఏదో విధంగా అక్కడి నుంచి గుడిని ఖాళీ చేయించి ఆ భూమిని తమ చేతిలోకి తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగా అక్కడ ఎవరికీ చెప్పకుండా బోనాలు జరిగిన మరుసటి రోజునే వితౌట్ సమాచారం ప్రభుత్వం స్థానిక ఎంఆర్ఓ, స్థానిక అధికారుల ద్వారా, పోలీసు శాఖ అధికారుల ద్వారా బలవంతంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని నేలమట్టం చేసి అమ్మవారిని కూడా భక్తులకి అప్పగించకుండా, ఒక రకంగా చెప్పాలంటే నిరంకుశంగా, ఏదో రజాకారులు ఆనాడు దేవాలయాల మీద దాడి చేశారు అన్నది మనం చూసి ఎంత వేదనకు గురయ్యామో, చరిత్రలో పాఠాలుగా మనం చెప్పుకుంటున్నామో, అదే పరిస్థితిలో ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము ఒక వర్గం ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తించకుండా అక్కడున్న దేవాలయాల్ని తొలగించడం జరిగింది. దీనితో ఆగ్రహించినటువంటి హిందూ సమాజం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల్ని, బజరంగ దళ కార్యకర్తల్ని, అనేక మంది ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని, స్వామీజీల్ని కూడా బలవంతంగా దౌర్జన్యం చేసి బలప్రయోగం చేసే పరిస్థితికి, అరెస్టులు చేసే పరిస్థితికి ప్రభుత్వం దిగజారింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది తల్లి. హిందూ దేవాలయాలకి మేము మాత్రమే బాధ్యులము, హిందువుల చేత ఆలయ నిర్వహణ మేము మాత్రమే చేసి వాళ్ళకి దేవాలయ దర్శనం చేస్తామని చెప్పి దేవాలయాల్ని, దేవాలయ ఆస్తుల్ని, భూముల్ని తమ గుప్పిట్లో ఉంచుకున్నటువంటి ప్రభుత్వాలు ఈవేళ ఆలయాలు ఉంటే ఆలయాల్ని వాళ్లే కూడగొడతారు. ఒకవైపు దేవాలయం యొక్క భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకుంటారు, అమ్మేస్తారు, ప్రజా ప్రయోగ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు. దేవాలయ ఆస్తి అంటే మా ఆస్తిగా ఫీల్ అవుతారు. అదే సందర్భంలో దేవాలయాన్ని కూల్చగొట్టడానికి కూడా వాళ్లే ముందుకు వస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు హిందువుల్లో స్ఫురణ వచ్చింది, చైతన్యం వచ్చింది, సంఘటన వచ్చింది, పోరాట పటిమ పెరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏమనుకుందో అది 80 సంవత్సరాలుగా చేస్తూ వచ్చింది. అది మొఘలాయల పరిపాలనలో చూసాము, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో చూసాము, రజాకారుల యొక్క నిజాం పరిపాలనలో చూసాము. ఇవాళ సెక్యులర్ పేరుతో ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇదే పోకడలతో వెళితే వీళ్ళందరికీ బుద్ధి చెప్పిన హిందూ సమాజం ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు కూడా బుద్ధి చెప్పడం అతి తొందరలోనే చూస్తారు. అందులో భాగంగా ఉవ్వెత్తున ఉద్యమం జరిగింది. ఇవాళ మనం గమనించాలి, ఒకవైపు దేవాలయ భూములు తీసుకుంటున్న ప్రభుత్వాలు దేవాలయం మా భూమిలో ఉంది అని చెప్పి కొట్టేసి కూలగొడతారా? ఒకవైపు దేవాలయాలు నిర్వహణ చేసే ప్రభుత్వాలు దేవాలయ ఉత్సవాల్లో భాగంగా వినాయక చవితి ఎలా చేసుకోవాలి, ఎంత ఎత్తు పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కడ పెట్టుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తీసుకోవాలి, పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి, మైక్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే నియంత్రణలన్నీ హిందువుల మీద పెట్టి హిందువుల ఆలయాలు కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని
దేవాలయాలు కాదు కదా, హిందువులు సామాన్య హిందూ ఉత్సవాలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేయడం అంటే ఇవాళ హిందూ సమాజం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరికి స్వామీజీలు వీళ్ళు కూడా వచ్చారండి? స్వామీజీలు వచ్చారమ్మా. అనేక మంది మాతృమూర్తులు వైయక్తికంగా ఆవేదనకు గురై వాళ్ళు కూడా వచ్చి పోరాటం చేశారు. మరి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూసాం మనం. రాధా మనోహర్ దాస్ జీ, ఆ స్వామీజీ కూడా వచ్చారు. అనేక మంది మాతృమూర్తులు, కారటే కళ్యాణి గారు వచ్చారు. బజరంగ దళ కార్యకర్తలు అత్యంత నిరంకుశంగా క్రూరంగా వాళ్ళని వ్యాన్లు ఎక్కించినటువంటి విషయం చూసాం మనం. లాఠీ చార్జీ చేసిన విషయం చూసాం మనం. కాబట్టి ఇవన్నీ సమాజాన్ని మోటివేట్ చేసి ముందుకు నడిపించే వ్యక్తి గాని సంస్థ గాని ఈ ఉద్యమంలో ముందుకురికాయి. అందువల్ల ప్రభుత్వం దిగొచ్చింది. ఏదో హిందువులకు భిక్ష వేస్తున్నట్టు 200 గజాలు పెద్దమ్మ తల్లి గుడికి ఇస్తామని చెప్పి ప్రకటన చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని వేల ఎకరాలు దోచేశారు ప్రభుత్వం, ఎండోమెంట్ శాఖను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు. ఈవేళ అమ్మవారి గుడికి 200 గజాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్పంటే ఇవన్నీ గమనిస్తోంది. ఎవరైతే హిందుత్వాన్ని ద్రోహం చేశారో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఈవేళ ప్రభుత్వాలు ఇది గమనించుకోకపోతే, దీని నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే వీళ్ళు కూడా అదే స్థితికి త్వరలో వస్తారని మాత్రం విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడు ఆచరణలోకి వచ్చిందండి అసలు? స్వతంత్రానికి పూర్వము ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళచే ఈ శాఖను ప్రారంభించారు. అప్పుడు హిందూ దేవాలయాల మీద వాళ్ళకి కన్నుపడి ఈ దేవాలయ ఆస్తుల్ని ఆదాయాల్ని ఎలా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో విదేశీ ముష్కరులు దీని మీద దృష్టి పెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దీని మీద చట్టం చేయడము, 1956 నుంచి అంచెలంచెలుగా దీంట్లో అనేక మార్పులు చేసుకుంటూ ఈవేళ చల్లాకొండయ్య కమిషన్ వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసేసారు దేవాలయాలు. దేవాలయాలకి ఉన్నటువంటి ఆస్తులకు భద్రత లేకుండా చేసేసారు. దేవాలయ అర్చకులకి గౌరవ స్థానం లేకుండా చేసేసారు. కాబట్టి ఈ విధంగా దేవాలయ వ్యవస్థలో నేరుగా చొరబడి ప్రభుత్వాలు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి పూర్తి భరోసా, ఆసరా, అవకాశాన్ని చల్లాకొండయ్య కమిషన్ ఇచ్చిందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. అందువల్లే మొన్న హైందవ శంకారవం జరిగిన తర్వాత కూడా వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అని అడిగితే హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వాలు ఇవ్వడం ఒక్కటే పరిష్కారం. ఏ విధంగా అయితే ముస్లింలకు సంబంధించి క్రైస్తవులకు సంబంధించిన ఆలయాల్ని వారు నిర్వహించుకుంటున్నారో అదే సందర్భంలో హిందువులకు ఆ హక్కు లేకుండా చేయడము అనేది ఎంత మాత్రము సహించరాని విషయము. కాబట్టి బేషరతుగా హిందూ సమాజానికి హిందూ దేవాలయాలను అప్పగించాలి. కస్టోడియన్ గా వ్యవహరించవలసినటువంటి ఎండోమెంట్ శాఖ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, యజమానులుగా ఫీల్ అవుతున్నారు హిందూ సమాజాన్ని. కాబట్టి దేవాలయాలు వాళ్ళ చేతిలో ఉంచుకుంటారు. దేవాలయ కార్యక్రమాలు, హిందూ ధార్మికోత్సవాల మీద ఆంక్షలు వాళ్లే విధిస్తారు. అంటే ఇవాళ రంజాన్ వస్తే సాయంత్రం ఉపవాసం చేసుకోవడానికి 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చని ప్రభుత్వాలు చెబుతాయి. క్రైస్తవులు బెత్లెహేం వెళ్ళడానికి టికెట్కి డబ్బులు ఇస్తామని చెబుతారు. కానీ హిందూ దేవాలయాలకు వస్తే వినాయక చవితి చేసుకోవడానికి అనుమతి తీసుకోవడం చెబుతారు. ఏదైనా ఒక జాతర ఉత్సవమో జరుగుతుంటే దానికి సర్చార్జీ వేసి టికెట్లు వసూలు చేస్తారు. కాబట్టి ఈ ద్వంద్వనీతి పోకడలు పోవాలి అంటే హిందూ దేవాలయాలు హిందువుల చేతిలోకి వచ్చినప్పుడు మాత్రమే దేవాలయాల మాధ్యంగా ధర్మ ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ దేవాలయాల్ని ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఉద్యోగ కేంద్రంగా, ఒక కార్పొరేట్ ఆఫీస్ గా నిర్వహించాలని చూస్తున్నాయి తప్ప ఎండోమెంట్ శాఖ ప్రభుత్వాలను అది హిందువులకి ధర్మాన్ని అందించవలసిన, ధర్మాన్ని ప్రచారం చేయవలసిన, ధర్మ పరిరక్షణలో కార్యోన్ముఖులను చేయవలసినటువంటి వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వం కానీ ఎండోమెంట్ కానీ పూర్తిగా మర్చిపోయింది. ఆ విధంగా హిందూ ధర్మానికి ద్రోహం జరుగుతోంది ఈ దేవాలయాలు ఎండోమెంట్ శాఖల చేతిలో ఉండడం వల్ల. అయితే ఇప్పుడు ఈ దేవాలయాలు అవి హిందువులకి ఇచ్చేయాలి అని అంటున్నాం, బాగుంది. కానీ మనకి ఇచ్చేస్తే ప్రభుత్వం దగ్గర నుంచి మనం తీసుకుంటే హిందువులకి ఈ దేవాలయాలన్నింటినీ సంరక్షించుకోగల శక్తి ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడే హిందువుల్లో కొంతమంది ఈ హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాము అని చెప్పే వాళ్ళే హిందువుల మీద పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఫలానా ఆలయంలో అర్చకులు ఇలా దోచేస్తున్నారు, ఫలానా ఆలయంలో అర్చకులు ఇంత సొమ్ము తీసేసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు కదా. రేపు ఇది హిందువుల చేతిలోకి ఇచ్చేస్తే ఇంకా ఎంత దాడి ఈ అర్చకుల మీద ఉంటుంది? దాని ప్రభావం ఎలా కనిపించబోతుంది? ఇది ఒక బూచిగా చూపించే ప్రయత్నమే తప్పమా ఎక్కడో సమాజంలో 140 కోట్ల మంది జనాభాలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల్లో ఎవరో ఒకళ్ళో ఇద్దరో చేసిన పనిని 100 కోట్ల మందికి ఆపాదించడం కరెక్ట్ కాదు. కాబట్టి అటువంటి వ్యవస్థ జరిగినప్పుడు దాన్ని అడ్డుకునే ధార్మిక సంస్థలే ముందుకు వచ్చాయి. అదే అర్చకుల గౌరవాన్ని కాపాడడం కోసం, అదే దేవాలయ వ్యవస్థని సక్రమంగా నిర్వర్తించుకోవడం కోసం. మనందరం చూసాం ఈ మధ్యన మన చిలుకూరు
బాలాజీ స్వామి ఆలయ అర్చకుడి మీద దాడి చేస్తే హిందూ సమాజం యావత్తు ఆయన వెనక నిలబడింది. దాడి చేసిన వాడు వెనకాల నిలబడలేదు. ఇవాళ వాళ్ళు నోరెత్తి మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితిలో అయ్యింది. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా హిందూ ధర్మాచరణలో భాగంగా పవిత్రత, శ్రద్ధ చూపించవలసిన విషయాల్లో హిందువుల చేతిలో దేవాలయాలు ఉంటే ఏ విధమైనటువంటి అవరోధం జరగదు. రెండవది, హిందువులు నిర్వహించుకోగలరా? హిందువులు కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్నారు, సాఫ్ట్వేర్ సంస్థలు నిర్వహిస్తున్నారు. హిందువులు అయోధ్యలో ఆలయాన్ని స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఇవాళ అదే ఆలయాన్ని తిరుపతిలో మనం చూస్తే ఒక 80,000 మంది దర్శనానికి వస్తే 18 గంటల నుంచి 23 గంటలు పడుతుంది. అదే అయోధ్యలో 1,20,000 మంది 45 నిమిషాల్లో దర్శనం చేసుకుంటున్నారు. హిందువులు నిర్వహించుకుంటే ఉండే పరిస్థితి ఇది. అక్కడ విఐపీలు లేవు, ప్రత్యేకమైన టిక్కెట్లు లేవు. ప్రధానమంత్రి గారు వచ్చినా సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం ఉండదు, అవరోధం ఉండదు. ప్రధానమంత్రి అయినా సరే ఆయన లైన్లో ఆయన వెళ్ళి దర్శనం చేసుకునేప్పుడు సామాన్య భక్తుల లైన్ ఆపరు. కాబట్టి అక్కడ ఆర్జిత సేవలు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా ఆన్లైన్లో తీసుకోవడమే తప్ప డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి హిందువులు అనేక కులాల ద్వారా అనేక దేవాలయాలు నిర్వహణ చేస్తున్నారు, వైభవంగా నిర్వహణ చేస్తున్నారు. అనేక మఠాలు, పీఠాధిపతులు ఆలయాలు నిర్వహణ చేస్తున్నారు, ఎంత వైభవంగా నిర్వహణ చేస్తున్నారు. హైదరాబాద్ లో, శంషాబాద్ లో 108 దేవాలయాలతో చిన్నజీయర్ స్వామీజీ అక్కడ ముక్తజింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని పెట్టి ఆలయ నిర్వహణ చేస్తున్నారు. అలాగే మన గణపతి సచ్చిదానంద స్వామి కంచి పీఠము, అలాగే శృంగేరి పీఠము, అలాగే అనేక పీఠాధిపతులు, అనేక మంది స్వామీజీలు వైభవంగా దేవాలయాలు నిర్వహణ చేస్తున్నారు. అక్కడ హిందూ ధర్మాన్ని ప్రచారానికి కేంద్రం చేస్తున్నారు. కాబట్టి హిందువులు సంస్థలు నిర్వహిస్తున్నారు, ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నారు, దాంతోపాటు దేవాలయాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే ఇవి నిర్వహణ జరుగుతోందో అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వము హిందువులకు మేమే యజమానులు, అయితే మేము లేకపోతే హిందూ ధర్మం లేదు, ఆలయాల నిర్వహణ లేదు అనే ఒక అభూతి భావాన్ని మన మస్తిష్కాలకు ఎక్కించారు. ఉదాహరణ ఇక్కడ చెప్పాలంటే హిందువులకు ఏమీ తెలియదు, విదేశాల నుంచి అన్ని నేర్చుకున్నారు అన్నారు. దీన్ని మనం ఏకీపిస్తామమ్మా. ఒకేసారి 103 ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన జాతి భారత జాతి. ఇవాళ పాకిస్తాన్ తో యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ లో మనం సొంతంగా తయారు చేసుకున్న పరికరాలతో మనం సమాధానం చెప్పినటువంటి జాతి భారత జాతి. కాబట్టి పదును తేలితే అదునుగా స్పందించగలిగినటువంటి జాతి భారత జాతి. కాబట్టి అటువంటి హిందువులు దేవాలయాల నిర్వహణ చేసుకోవడం అనేది పూర్తి శ్రద్ధతో, భక్తితో, నిష్ఠతో చేసుకోగలరు. ఇంతకాలం బూచిగా చూపించారు అది. కాబట్టి ఏం సాధించారు? పోనీ అదే అనుకుందాం, దేవాలయాలు మనం నిర్వహించుకోలేము. ఎన్ని లక్షల ఎకరాల భూములతో హిందూ దేవాలయ వ్యవస్థను ఎండోమెంట్ శాఖ ఆయా రాష్ట్రాల్లో తీసుకుని ఈవేళ ఎన్ని ఎకరాలకు పోగొట్టారు, ఎన్ని వేల ఎకరాలు పోయాయి. కాబట్టి ఇది మనం ఆలోచించాలి. ఈవేళ దేవాలయ భూముల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించగలుగుతుందా ప్రభుత్వం? దేవాలయ దుకాణ సముదాయాల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించగలుగుతుందా? దేవాలయాల్లో ఉన్న అన్యమతస్తుల్ని తొలగించగలుగుతుందా? దేవాలయ ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి అన్యమతస్తుల్ని, నాస్తికుల్ని తీసేయగలుగుతుందా? దేవాలయ లీజుదారులు ఆ లీజు కట్టకపోతే వాళ్ళ మీద ఒత్తిడి చేసి తీసుకోగలుగుతుందా? దేవాలయాల మీద దాడులు ఆపగలుగుతుందా? ఏమి ఉద్ధరించాలని ఇంకా ఎండోమెంట్ శాఖను కంటిన్యూ చేస్తూ దేవాలయాలు గుప్పిట్లో ఉంచుకోవాలి ప్రభుత్వాలు. అసలు సెక్యులర్ అనేటువంటి ప్రభుత్వం ఒక మతానికి సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోవడం ఏంటి? దేవాలయ వ్యవస్థ మిగిలిన మతాలు ఎలా నిర్వహించుకుంటారు? నిర్వహించుకుంటారు. ప్రభుత్వం నిర్వహణ చేయడం లేదు. అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయాన్ని, బౌద్ధ దేవాలయాల్ని ప్రభుత్వం నిర్వహణ చేయడంలా, జైన మందిరాన్ని ప్రభుత్వం నిర్వహణ చేయడంలా, చర్చిల్ని, మసీదుల్ని ప్రభుత్వం నిర్వహణ చేయడంలా, ఒక హిందువుల దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం మీరు నిర్వహించుకోలేరు, మేము నిర్వహిస్తాము. దీనివల్ల జరిగింది ఏంటి? వ్యాపార కేంద్రంగా, రాజకీయ కేంద్రంగా చేశారు దేవాలయాలు. కాబట్టి దేవాలయాలు నష్టపోతున్నాయి అంటే దేవాలయాల్లో రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి నష్టపోయాయి. అదే దేవాలయాలు ఎక్కడ అంతిమ నిర్ణయము ధార్మిక ప్రవక్తలది, స్వామీజీలది, ధార్మిక పరిషత్తుది లేదు. ప్రభుత్వము కావాలని దేవాలయ వ్యవస్థలో ఉండవలసినటువంటి ధార్మిక పరిషత్ అనేటటువంటి యజమానిని లేకుండా చేసి ఇవాళ 4 ఆఫీసర్లు పెట్టుకుని ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ గారు, టీటీడీ ఈవో గారు, ఈ 4 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దేవాలయ వ్యవస్థ యజమానులుగా తయారైంది. ఉండవలసినటువంటి వ్యవస్థలో ఉండవలసిన మిగిలిన 7-8 మంది ఎందుకు లేరు? అందరి అభిప్రాయాలను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వినాయక చవితి ఉత్సవాల మీద, గణేష్ ఉత్సవంతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దసరా నవరాత్రులు వస్తే ఆంక్షలు ఏమిటి? ఎక్కడైనా ఊరేగింపులు కానీ లేకపోతే ఉత్సవాలు కానీ నిర్వహించుకోవాలంటే, శోభయాత్రలు నిర్వహించుకోవాలంటే ఏ రోజు నిర్వహించాలి, ఎన్నింటికి నిర్వహించాలి, ఏ రూట్లో నిర్వహించాలి, ఈ నియంత్రణలు ఏమిటి? కాబట్టి హిందువులలో స్వాభిమానం వచ్చింది. దేవాలయాలు నిర్వహించుకోలేరని మీరు చెప్పిన తప్పుడు మాటలు ఇంకా హిందూ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇకనైనా దేవాలయాన్ని హిందువులకు అప్పగించాలి. చక్కగా నిర్వహించుకోగలరు హిందువులు. పాప భీతితో, ధార్మిక భావనతో, శ్రద్ధతో నిర్వహించుకుంటారు.
ఈ రాజకీయంతో, అధికారంతో, మదంతో, గర్వంతో, పార్టీ స్వలాభాపేక్షలతో దేవాలయాల నిర్వహణ జరుగుతున్న తీరుకి ఇది ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుంది హిందువులకి దేవాలయాలు అప్పగిస్తుంది. మరి ఇంత ప్రభుత్వానికి ఇది పార్షాలిటీ అనాలా, ఏమనాలో? మరి మన హిందూ దేవాలయాల్లో మాత్రమే ఎందుకు అన్యమతస్థుల్ని అపాయింట్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళ చోటికి ఎందుకు వెళ్ళటం లేదు అసలు? అలా ఏమైనా చట్టం ఉందా? అంటే మన దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగాలు చెయ్యొచ్చు అని ఏమైనా చట్టం ఉందా? చాలా స్పష్టంగా అన్యమతస్థులు దర్శనం చేసుకోవాలంటేనే అఫిడవిట్ ఇవ్వాలనే చట్టం ఉంటే ఉద్యోగం చేయడానికి ఎలా అంగీకరిస్తారండి? ఇది మేము అదే చెబుతున్నాం. ఈవేళ మీరు మంచి ప్రశ్న వేశారు. ఈవేళ దేవాలయ వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంచితే, నిన్న కాక మొన్న ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఒక క్రైస్తవుడు పరిపాలన చేశారు. ఆయన తప్పులేదు, ప్రజాస్వామ్యంలో ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా పరిపాలనలోకి రావచ్చు. ఇప్పుడు ఆయనకి వాళ్ళ బైబిల్ ప్రకారము హిందువులు ఏమవుతారు? ఆయనకి సైతాన్లు అవుతారు. హిందువుల ఆచార వ్యవహారాలు ఏమవుతాయి? సైతాన్ వ్యవహారాలు అవుతాయి. హిందువుల దృష్టిలో ఏమవుతారు? పాపులు అవుతారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు పాపుల యొక్క కేంద్రమా, ధార్మిక కేంద్రమా? అది ఆయన చేతిలో. రేపొద్దున కమ్యూనిస్ట్ వస్తాడు. ఉదాహరణ కేరళలో జరుగుతోంది. కేరళ అనంత పద్మనాభ స్వామి గుడికి 17,500 ఎకరాల భూమికి 47,500 రూపాయలు కౌలు ఇస్తున్నారు. అంటే ఇష్టానుసారం ఎలా కావాలంటే అలా దాన్ని నిర్వహించుకోవడానికి అధికారం వాళ్ళ చేతిలోకి వస్తుంది. కాబట్టి దేవాలయ వ్యవస్థలోకి రాజకీయ ప్రమేయం వస్తే, రాజకీయ నాయకులకు కులం లేదు, మతం లేదు, కాబట్టి వాళ్ళు ఒకే వ్యవహారంలో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ మత ప్రమేయం లేకపోవడం కాదు, మతం మీద అభిమానం కూడా ఉండదు. అలాగే ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఆచరించే మతం మీద దురభిమానం ఉండొచ్చు. అప్పుడు దేవాలయ వ్యవస్థ నాశనం అవుతుంది. కాబట్టి దేవాలయానికి రాజకీయ నాయకుడికి సంబంధం ఉండకూడదు, ప్రభుత్వానికి దేవాలయానికి సంబంధం ఉండకూడదు, దేవాలయ వ్యవహారాలు ఎండోమెంట్ శాఖ ఉండకూడదు అనేది విశ్వ హిందూ పరిషత్ యొక్క డిమాండ్. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక న్యూస్ వార్తల్లోకి వచ్చింది. అది ఇప్పుడు దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవచనాలు చెప్పకూడదని, విదేశాలకి వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు ఏదో ఆర్డర్స్ పాస్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఇది తెలంగాణలో వచ్చిందమ్మా. ప్రతి కోణాన్ని పాజిటివ్ గా నెగిటివ్ గా కూడా చూడాలి. ఇప్పుడు వాళ్ళు ప్రవచనాలు చెప్పకూడదు, విదేశాలకు వెళ్ళి కళ్యాణాలు చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ద్వారా. బానే ఉంది. దేవాలయాల్లో ధార్మిక ప్రవచనం చేయాలని ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారా ఎప్పుడైనా? బయటికి వెళ్ళకూడదు అన్నారు, బానే ఉంది. దేవాలయానికి వచ్చిన భక్తుడికి దేవాలయము, హుండీ, లేకపోతే ప్రసాదము తప్ప ఏమందుతోంది? ధార్మికమైనటువంటి భావన వాళ్ళలో ఎలా జాగృతం అవుతుంది? కాబట్టి దేవాలయాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు చేసే కార్యక్రమాలే తప్ప ధర్మం కోసం ఆలోచించేలా హిందూ సమాజాన్ని తయారు చేసేటువంటి వ్యవస్థ ఏమైనా మీరు ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? ధార్మిక ప్రవచనాలు, ఉత్సవాలు ప్రతిరోజు నియమబద్ధంగా గ్రామాల్లోకి వెళ్ళి చేసే పరిస్థితి చేశారా? కాబట్టి ఇది చెయ్యొద్దు అన్నారు, బానే ఉంది. ఇది చేయమన్నది ఎక్కడ ఉంది? కాబట్టి ఒక్కొక్క సందర్భంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకి విశాఖపట్నంలో అయోధ్య ఆలయ నమూనా బీచ్ రోడ్ లో ఎవరో నిర్మాణం చేశారు. తాత్కాలికంగా దాన్ని దర్శనం పెట్టారు, 50 రూపాయల టికెట్లు అన్నారు, బానే ఉంది. కానీ వాళ్ళు పబ్లిసిటీ చేశారు. ఏమని? భద్రాచలంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తున్నారు కాబట్టి మీరు 299 రూపాయలు టికెట్ కట్టండి, కడితే మీరు కళ్యాణంలో కూర్చోవచ్చు అన్నారు. ఇక్కడ సామాన్యమైన హిందువుకి ఏమనిపిస్తుంది? భద్రాద్రి నుంచి ఆ ఆలయం పంపిస్తున్నటువంటి అర్చకులు వస్తున్నారు, ఇది అబ్బో చాలా అదృష్టం, చాలా ధార్మికమైనటువంటి భావంతో మనం చేసుకోవచ్చు అని చెప్పి అందరూ 2,999 రూపాయలు కట్టడం మొదలెట్టారు. భద్రాచలం ఆలయానికి దీంతో సంబంధం లేదు, ఆ అర్చకులకు దీంతో సంబంధం లేదు, ఇది వ్యాపారంగా మారింది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మీరు వెళ్లే ముందు అనుమతి తీసుకోవాలని మాత్రమే చెప్పింది. మేము ప్రతిదీ విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకించదు. అందులో వారు చెప్పింది ఏంటంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే విదేశాలలో కార్యక్రమాల్లో ఇతర రాష్ట్రాల్లో పాల్గొనేటప్పుడు ముందస్తు అనుమతి తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొకూడదు అన్నారు. ఒకవైపు బానే ఉంది, దాంతవరకు మేము సమంజసం, కొంతవరకు సమంజసం అంటాం. కానీ వాళ్ళ ఆ కార్యక్రమంలో, ధార్మిక కార్యక్రమంలో పాల్గొవాలనుకున్నప్పుడు ఇంక వ్యక్తిగత జీవితం ఉండదా అర్చకుడికి? అక్కడ ఉన్నటువంటి వేద పండితులకి వ్యక్తిగతమైన జీవితం ఉండదా? వాళ్ళు వెళ్ళి వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేసుకునే హక్కు లేదా? నీ దగ్గర ఉద్యోగంగా ఉన్నంత మాత్రాన్ని నువ్వు ఉద్యోగిగా భావిస్తున్నావు. ఆలయ సేవలో భాగమైన, ధార్మిక సేవలో భాగమైన వేద పండితుడు కానీ అర్చకుడు కానీ ఆయన అక్కడికి వెళతాను అన్నది మీకు సమాచారం ఇచ్చేలా ఉండాలి. అనుమతి అన్నారు, అంతవరకు బానే ఉంది. కానీ దేవాలయం కేంద్రంగా వాళ్ళ చేత మీరు ఏం ధర్మ ప్రచారం చేయిస్తున్నారు? ఇది కూడా మీ మనస్సాక్షికి ప్రశ్నించుకోవాలి.
ఇదే వేద పండితుడు ఆ ఊళ్ళోనే ఒక ప్రవచన కార్యక్రమం చేస్తే అంగీకరిస్తున్నారా? దానికి అనుమతి అడుగుతున్నారు కదా. ఇది మంచిదా? కాబట్టి ధర్మ ప్రచారం వాళ్ళు చేసి తీరాలి. అది ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, విదేశాల్లో ఎక్కడైనా జరగాలి. సమాచారం ఇవ్వమంటారు. ఎందుకంటే అక్కడ లోకల్ గా జరగవలసిన పూజాధికృతులకు ఆటంకం కలగకుండా ఆల్టర్నేటివ్ ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆ దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇవ్వాలి. మేము దాన్ని అంగీకరిస్తాం. వాళ్ళు దాన్ని మేము తిరస్కరిస్తున్నాం, మీరు వెళ్ళొద్దు అనే పరిస్థితిలో కాకుండా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళు పంపించే వ్యవస్థ చేయాలనేది నా ఉద్దేశం. అనేక అసత్య ప్రచారాలు చేస్తూ అనేక అసత్య కథనాలతో హిందూ సమాజాన్ని విడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలు అనే కంటే కుట్రలు. దీని నుంచి మనం ఎలా బయటపడగలుగుతాం? ఎలా బయటపడాలి? ఈవేళ ఒక 4 శక్తులు హిందూ సమాజాన్ని నిరంతరము బలహీనపరచడానికి షడ్యంత్రం అనండి, కుట్రలనండి చేస్తూ వస్తున్నాయి. ఒకటి ముస్లిం సమాజం, 2 క్రైస్తవ సమాజం, 3 కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు, 4 విదేశీ సంస్థలైనటువంటి బహుళ జాతి సంస్థలు. ఈ 4 హిందుత్వాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుని అనేక బలహీనపరిచేటటువంటి షడ్యంత్రాలకి కేంద్రం చేయాలని చూస్తున్నారు. మీరు కూడా గమనించే ఉంటారు. హిందువులు అనేక కులాలను రెచ్చగొట్టడం, హిందువుల్లో అస్పృశ్యత ఉందని చెప్పడం, రాముడు కన్నా రావణాసుడు గొప్పవాడని చెప్పడం, ఉత్తర భారతదేశం వేరు దక్షిణ భారతదేశం వేరు అన్నాం, లింగాయతులు హిందువులు కాదు వాళ్ళు ప్రత్యేకమైన మతం అన్నాం. ఇప్పటికే కేంద్ర స్థాయిలో బౌద్ధాన్ని, జైనాన్ని, లేకపోతే సిక్కుని వీళ్ళు హిందూ ధర్మంలో అంతర్గతం కాదు, మీరు మైనార్టీలుగా మిమ్మల్ని గుర్తిస్తాం, మీరు అప్లై చేసుకోండి అని చెప్పి వాళ్ళని హిందువులుగా విభజన చేసే పరిస్థితి చేశారు. ఇవాళ దాని ప్రభావం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఖలిస్తాన్ ఉద్యమం వరకు వెళ్ళింది. భారత్ మాకు సంబంధం లేదు, మాది ఖలిస్తాను దేశం కావాలి అనే పరిస్థితికి వెళ్ళింది. ఇవాళ భారతదేశంలో అనేక రకాలుగా భాష పేరుతో, ప్రాంతం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, లింగం పేరుతో అనేక రూపాలుగా హిందూ సమాజాన్ని బలహీనపరిచి ఇవాళ కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తారు. ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో భాగం కాదని ఒకళ్ళు అంటారు, లేకపోతే దక్షిణ భారతదేశం సెపరేట్ అంటారు. ఇంకో ఆయన వచ్చి తమిళం మాకు హిందీతో సంబంధం లేదు, తమిళమే మాకు ప్రధానమైన భాష అంటారు. ఇంకొకళ్ళు ఆంధ్ర తెలంగాణ అన్నాము. సరే, పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు అవడం తప్పులేదు. కాబట్టి ఇదే భావాన్ని కంటిన్యూ చేస్తూ ఎప్పటికి కూడా నదీ జలాల కోసం దెబ్బలాడుకుంటూ ప్రజల మధ్యలో అఘాతాలను సృష్టించే ప్రయత్నం చేస్తారు రాజకీయంగా. ఇది రెండో వైపు. మూడో వైపు ఆదివాసీల్ని అనే పేరును సృష్టించి గిరిజన బంధువులు ఇవాళ శబరి గాని, బిల్లులు గాని, గోండులు గాని, కన్నప్ప గాని, బిరసాముండా గాని, కొమరం భీవు గాని, లాజిత్ బడపకాని గాని వీళ్ళంతా గిరిజన బంధువులు. ఈ దేశం కోసం, ధర్మం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన యోధులు వీళ్ళంతా కూడా. వీళ్ళని అవమానం చేసే విధంగా మేము హిందువులం కాదు, మేము సెపరేట్ మతం మాది, మా హిందుత్వం కాదు అనేటటువంటి విషబీజాలని వాళ్ళ మస్తిష్కాల్లో నాటే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. ఈ విధంగా అనేక కొత్త కొత్త కథనాలను సృష్టించి, నెరేటివ్ సృష్టించి, విమర్శల్ని సృష్టించి హిందూ సమాజాన్ని బలహీనపరిచి, హిందూ సమాజాన్ని చెబుతున్నారు కదా, ఢిల్లీ కేంద్రంగా యూనివర్సిటీలో అరిచేరుగా తుకిడే గ్యాంగ్ భారతదేశాన్ని మొక్కలు చేస్తాము అని అది ఆచరణలో పెట్టే విధంగా అనేక రకాలైనటువంటి కథనాలతో ఇవాళ నెరేటివ్స్ తో ఇవాళ భారత జాతిని, హిందూ ధర్మాన్ని బలహీనపరిచి డివైడ్ అండ్ రూల్ అనే పరిస్థితిలో ముక్కలుగా చేసి హిందువుల్ని అడగదొక్కాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దీనిని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నము హిందూ సమాజం గుర్తించాలి. తన సమాజాన్ని బలహీనపరిచే ఏ శక్తిని మద్దతు ఇవ్వకూడదు. మనమంతా కూడా ఈ జాతి వారసులం, మనం ఈ చరిత్రకి వారసులం, మనం ఇందులో హెచ్చు తగ్గులకు అవకాశం లేదు. అన్ని రకాలుగా మనందరము సమానమైనటువంటి బాధ్యతలు ఈ ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాలి అనేటువంటి భావాన్ని విశ్వ హిందూ పరిషత్ కూడా అనేక ధార్మిక సంస్థల ద్వారా ఇవాళ సమాజంలోకి తీసుకెళ్తాం. ఇప్పుడు మీరేమో పరాయి మతస్థులు దాడి గురించి అంతా చెప్పారు, కానీ ఈ మధ్య కాలంలో హిందూ ధర్మ ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కూడా దాడి జరుగుతున్నాయి. వాళ్ళు ఏ ప్రమేయము లేకుండానే సరే వాళ్ళని కావాలని ఇంటెన్షనల్ గా కొన్ని వాటిల్లో ఇరికించి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం హిందువులే చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? హిందువులు అనేది నిర్వచనం ఆలోచించాలి. ఈవేళ ఒక కులంలో పుట్టినందుకు హిందువునను, బొట్టు పెట్టుకున్నందుకు హిందువునను అనుకోవాలంటే ఈవేళ ప్రతి రాజకీయ నేత, ప్రతి అధికారి హిందువే. కాబట్టి నా ధర్మాన్ని శ్రేష్టమైనది, ఈ ధర్మాన్ని పరిరక్షించుకునే బాధ్యత నాది, ఈ ధర్మము, ఈ దేశము, ఈ సమాజానికి 2 కళ్ళు లాంటివి అని భావించేటటువంటి వాళ్ళని మనం నిజమైన హిందువులుగా భావించవలసిన రోజు వచ్చింది. కాబట్టి ఆచరణ పూర్వకమైన హిందువులు మాత్రమే హిందువులు అనుకోగలం.
ఇవాళ ఆ రకంగా ఆలోచిస్తే సమాజంలో వికటిత ధోరణి, ఇందాక నేను చెప్పే నెరేటివ్స్, ఇవాళ శైవం వేరు, వైష్ణవం వేరు, శాక్తేయం వేరు, గాణపత్యం వేరు, ఈ రకరకాలైనటువంటి పద్ధతుల్లో సమాజాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నాలు బయట నుంచి జరుగుతుంటాయి, అంతర్గతంగానూ జరుగుతుంటాయి. ఇది ఎప్పుడు దీన్ని అరికట్టగలుగుతాం అంటే హిందూ సమాజం వీటన్నిటికీ అతీతంగా నేను హిందువులనే స్పృహని సమాజంలో కల్పించగలిగిన రోజుని వీటన్నిటికీ ఫుల్ స్టాప్ వస్తుంది. అదే సందర్భంలో ప్రతి దానిలోనూ కూడా వ్యాపారాత్మక ధోరణిలో తయారవుతాయి కొన్ని. కొంతమంది వ్యక్తుల మధ్య నుంచి అనేక ఆలోచనలు వస్తాయి. మన ప్రతిదానికి సమాధానం మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు. నేను ఒక సృష్టి చేసుకుని, నేను ఒక సంస్థను స్థాపించుకుని దాని ద్వారా నేను ఏదైతే వాస్తవం అని భావిస్తున్నానో ఇదే వాస్తవాన్ని నేను వేరొకరి మీద రుద్దడానికి ప్రయత్నం లేదు. అది వేద సమ్మతమైనదై ఉండాలి. మన ఉపనిషత్తులు, కృతులు, శృతులు, పురాణాలు చెప్పినటువంటి విషయానికి అనుగుణంగా అది అయి ఉండాలి. కాబట్టి మనకున్నటువంటి ఆలోచన మతిని బట్టి అక్కడ అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తే అటువంటి వారిని హిందూ సమాజమే అటువంటి వారిని పక్కకు పెట్టే ఆ సమస్య నుంచి ఆ సమాజానికి పరిష్కారం ఎప్పుడూ హిందూ సమాజం తీసుకుంటూ వచ్చింది. అందువల్ల ఇన్ని వేల సంవత్సరాలు అయినా, ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి చిర పురాతనంగా సనాతనంగా ఈ ధర్మం నిలబడింది అంటే ఎప్పుడు ఈ ధర్మానికి ఆటంకాలు, అవరోధాలు, సమస్యలు, కష్టాలు వచ్చాయి. ప్రతిసారి పరిష్కరించుకోవడానికి వేదం ఉపకరించింది. కాబట్టి వేద సమ్మతమైన ఏ నిర్ణయాన్నైనా మనం గ్రహిస్తాం తప్ప వేద సమ్మతంగాని ఏ నిర్ణయాన్ని మనం గ్రహించము. చివరిగా ఒక ప్రశ్న అండి. ధర్మ ప్రచారం చేస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని అడగచ్చో లేదో నాకు తెలియదు కానీ అడిగేస్తున్నాను. ఇప్పుడు ప్రవచనకారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ వంతుగా గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రవచనాల ద్వారా ఎన్నో మంచి మాటలు చెప్తూ దేశాన్ని వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అలాంటి ప్రవచనకారులు ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతుంటే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి పాల్గొవాలి అంటారా? లేదు అంటే వాళ్ళ ప్రవచనాల ద్వారా మనల్ని అందరినీ ఒక మార్గంలోకి నడిపిస్తే వాళ్ళు నడిపించిన మార్గంలోకి మనం వెళ్ళాలి అంటారా? వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు రాలేదు అని మనం ప్రశ్నించచ్చా? ఇప్పుడు హైదరాబాద్ లో ఒక సమస్య జరిగిందనుకోమ్మా, దేశానికి ప్రథమ పౌరుడు లేదా ప్రథమ పౌరురాలు ఎవరు? రాష్ట్రపతి గారు. ఆవిడ ఇక్కడికి రావక్కర్లా, ఇక్కడున్న ముఖ్యమంత్రినో గవర్నర్నో ఏమిటో అది చూడండి, అది ప్రజలకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పచ్చు. పురాణ ప్రవచన చేసే మహానుభావులు, గురుతులీలు, సమాజాన్ని సక్రమైన సన్మార్గంలో నడిపిస్తున్న వ్యక్తులు ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వాలని మనం కోరుకోకూడదు. అయితే వారి ఆశీస్సులు కావాలి, వారి మార్గదర్శనం కావాలి. అటువంటిది అందుతోంది. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళు పెద్దవారు, వారిని ముందు పెట్టలేము. వారి యొక్క సూచన, సలహా తీసుకోగలుగుతాం. మీరు ఈ విధానంలో వెళ్ళండి, మీరు ఈ సమాజాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇది అవశ్యం చేయవలసిన పనిని వాళ్ళు ఇచ్చే సూచన మనం గమనించుకుని ముందుకెళ్తున్నాం. ప్రతి సందర్భంలోనూ అందరినీ ఇన్వాల్వ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అనేక అంశాలుగా ప్రభుత్వం తన కార్యకలాపాలను ఎలా నిర్వర్తిస్తుందో అలాగే హిందూ సమాజంలో ధార్మిక ప్రవర్తన చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారమ్మా. ఇవాళ ఈ మాత్రం స్పృహ ఇవాళ 2025కి వచ్చిందంటే ధార్మిక కర్తలైనటువంటి మన తెలుగు రాష్ట్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, గరికపాటి నరసింహరావు గారు కానివ్వండి, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, ఇలాంటి మహానుభావులు అనేక మంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కారణంగా ఇవాళ సమాజంలో మార్పు వచ్చింది. అదే సందర్భంలో అనేక మంది పరమ పూజ్య స్వామీజీలు, ధర్మాచారులు, పీఠాధిపతులు, మాతాజీలు వాళ్ళు చేస్తున్నటువంటి కారణం ఇది వరకు కేవలం భక్తిని మాత్రమే ప్రచారం చేసినటువంటి ఈ సమూహము, ఈ ధర్మాచారులు, పురాణకర్తలు, స్వామీజీలు, మఠాధిపతులు ఇవాళ ధర్మాన్ని ప్రచారం చేయడమే కాదు, ధర్మ పరిరక్షణకు మీరు నడుం కట్టండి అని చెబుతున్నారు. ఇది శుభసూచకం. దీనివల్ల సమాజానికి ఆయుధాన్ని వాళ్ళు ఎవరు? సమాజానికి ఆలోచన వాళ్ళు ఇస్తారు. సమాజం ఆలోచన తీసుకుని ఎట్లా ఈ ధర్మాన్ని రక్షించుకోవాలన్న దాంట్లో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఇవాళ సమాజం మోటివేట్ అయింది. ఇవాళ ఏదో చెప్పేసి మభ్య పెట్టేసి హిందూ సమాజాన్ని మాయ చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఒకటి వేళ్లతో సహా ఆ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కదిలే పరిస్థితి వచ్చింది. ఇవాళ చూస్తూ ఉండండి, తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో వాళ్ళు చేసిన దుర్మార్గానికి సరైన ఇంజెక్షన్ హిందూ సమాజం చేస్తుంది. దానికి ఉదాహరణే విజయవాడలో ఏ విధంగా అయితే హైందవ శంఖారావం కార్యక్రమాన్ని లక్షలాది మంది వచ్చి విజయవంతం చేశారో, మొన్న చూసినటువంటి మన తమిళనాడులో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా అదే స్థాయిలో హిందువులు వచ్చి అక్కడ కూర్చున్నారు అని చెప్పంటే రాబోయే రోజుల్లో హిందూ సమాజానికి ద్రోహం చేసే ఏ నిర్ణయాన్నైనా వ్యతిరేకిస్తుంది హిందూ సమాజము అనేది పరమత సహనం హిందూ సమాజం ప్రపంచానికి చాటింది. కానీ తన ధర్మాన్ని అణిచివేస్తే ప్రతిసారి ఒక అవతారం ఎత్తింది హిందూ సమాజం. ఆ విధంగా ఈ 10వ అవతారం అనండి, 11వ అవతారం అనండి, కొన్ని 10వ అవతారం శ్రీ మహావిష్ణువు ఎత్తుతాడు కలికి అవతారం, 11వ అవతారం విశ్వ హిందూ పరిషత్ రూపంలోనూ ధార్మిక సంస్థల రూపంలోనూ ఈ హిందూ సమాజం ఎత్తుతుంది. ధర్మో రక్షతి రక్షిత, ఈ ధర్మాన్ని కాపాడుకుంటుంది.
కాబట్టి ఆ రకమైనటువంటి స్థితిని భగవంతుడు ఈ సమాజానికి కర్తవ్యోముఖం చేయడం కోసమే ఈ స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని, అలాగే ధార్మిక ప్రవచనకర్తల్ని అందించాడని నేను భావిస్తాను. చాలా సంతోషం అండి. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ మీరు మా ఛానల్ కి వచ్చి మాకు ఎన్నో తెలియని విషయాలను అందిస్తే మేము మీ ధార్మిక సంస్థలు ఏవైతే మాకు చెప్తున్నాయో వాటి మీరు పంచుతున్న మీరు చూపించిన మార్గంలో మేము కూడా నడిచి మేము కూడా మా వంతు ఈ దేశానికి సేవ చేయాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను క్షమించాలి, ఒక మాట చెప్పాలి మీకు నేను. ఇవాళ ధార్మిక ప్రవచనకర్తలు సమాజానికి, హిందూ ధర్మానికి ఎంత సేవ చేస్తున్నారో మీలాంటి జాతీయ భావాలు ఉన్నటువంటి సోషల్ మీడియా సంస్థలు కూడా అదే స్థాయిలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న కారణంగానే మనం ఇవాళ అయోధ్య విషయంలో కానివ్వండి, ఇవాళ త్రిబుల్ తలాక్ విషయంలో కానివ్వండి, లేకపోతే 370 ఆర్టికల్ రద్దు విషయంలో కానివ్వండి, ఇవాళ కామన్ సివిల్ కోడ్ విషయంలో కానివ్వండి, వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో కానివ్వండి, హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి విషయంలో కానివ్వండి, మత మార్పుల విషయంలో కానివ్వండి, లవ్ జిహాద్ విషయంలో కానివ్వండి, దేవాలయాల మీద దాడుల విషయంలో కానివ్వండి, మీలాంటి పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము, అకుంఠిత దీక్షతో, శ్రద్ధతో మీరు చేస్తున్నటువంటి హిందూ జాగరణ చేస్తున్నటువంటి మీలాంటి జాతీయ భావాలు ఉన్నటువంటి సోషల్ మీడియా ఇంకా రావాలి. ఈవేళ స్వామీజీలు ఎంత చేస్తున్నారో ఆ స్వామీజీలు చెప్పిన మాటను ప్రతి చెవికి అందించే పని మీరు చేస్తున్నారు. ప్రతి కంటితో చూసే అవకాశం మీరు ఇస్తున్నారు. కాబట్టి మీలాంటి ఇంకా సంస్థలు వచ్చి ధర్మాన్ని కాపాడడంలో కర్తవ్యోన్ముఖులు కావాలని కోరుకుంటూ, తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా మీరు కోరిన విధంగా మనం ప్రజల్ని ఉత్తేజన చేసి ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమంలో మీకు పూర్తి సహకారంగా ఉంటారని తెలియజేస్తాను. నమస్కారం. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.